మెకానిక్ గా పనిచేస్తున్న మణికంఠ తన పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ నలుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణికంఠ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మణికంఠను ఆ నలుగురు ఎందుకు టార్గెట్ చేశారు? అంత దారుణంగా ఎందుకు చితక్కొట్టారు? పాత కక్షలేమైనా దాడికి ప్రేరేపించాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన కర్రి మణికంఠ మోటార్ మెకానిక్ గా జీవనం సాగిస్తూ ఉన్నాడు. జనవరి 2వ తేదీ రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తూ గంటి సెంటర్లో తన స్నేహితుడు కర్రి సత్యసాయి నాగదుర్గారావుతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన విశాల్ తన స్నేహితులతో వచ్చి ఘర్షణ పడి కత్తితో దాడి చేశాడు. ఘర్షణలో మణికంఠను కత్తితో పొట్టపై పొడవగా పేగులు బయటికొచ్చి తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గారావుకు మోకాలిపై గాయమైంది. ఈ దాడిలో మొత్తం నలుగురు పాల్గొన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ ఇద్దరిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మణికంఠకు ప్రాథమిక చికిత్స జరిపి ఉన్నత వైద్యం నిమిత్తం రావుపాలెంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీన జరిగిన గొడవే ఈ హత్య యత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో డిసెంబర్ 31న జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన కొడుకుపై హత్యాయత్నం జరిగి ఉండేది కాదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పక్కనోడు ఎవరో తెలదు కానీ కేవీఆర్ కొట్టుకొని ఆడే నా కొడుకుని తీసుకొచ్చి కొట్టాడు. కట్టి కొట్టు నైట్ కొడితే ఎస్ఐ గారికి వీడియోలు పెట్టాం. ఎస్ఐ గారు చూసుకుంటారు కదా అనుకున్నాం. మళ్ళీ మా వాడు బాగా పెంచులో చేస్తుంటే ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే కింది కొట్టుకొని ఆగాడంట. ఇద్దరినే చూశాను నేను. అదే జరిగింది. ఓడిచింది. వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు అంటే మీరు కేవీఆర్ అంటారు కానీ వెంకట్రావు నాన్న పేరు. అదే డాక్టర్ గారు వచ్చి వేసింది వయసు తప్పరా. ఎస్ఐ గారు కూడా సరిగ్గా పట్టించుకోవాలి. అలా రేకులు చేసి పెట్టాం. ఏ గొడవలు ఉన్నాయన్నారు. ఆయన పట్టించుకుంటే ఇంతవరకు రాబన్నారు. ఆయన కూడా సరిగ్గా పట్టించి మొన్న ఒకసారి జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు అంటే ఆల్కూరోళ్ళని చేసి పంపుతా ఉన్నారు. వాళ్ళ పెద్దలు మేము పెద్దలు వచ్చి చెప్తే పట్టించుకుంటే వాళ్ళకి కూరని చేసాను. అదే గొడవ మళ్ళీ అయిందని ఎస్ఐ గారు కూడా ఎస్ఐ గారు కూడా సరిగ్గా పట్టించుకోలేదని ట్రాఫిక్ కాకపోతే ఎస్ఐ గారు వచ్చేది ఎక్కించారు. లేకపోతే అట్లా చచ్చిపోదాం అనుకున్నాం. ఎందుకంటే రక్తం కూడా లేదు. ఒకసారి 4-5 సార్లు చెప్పాయి ఎస్ఐ గారు. ఆయన సరిగ్గా పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఎందుకంటే నా బలం ఎక్కువ మా బలం తక్కువ అన్నీ చేస్తున్నారు. అలా పట్టించుకోవట్లేదు. అందుకే డాక్టర్ గారు భయం ఏంటి? డాక్టర్ గారు ఎందుకు తీయద్దన్నారు? ఇక్కడ చచ్చిపోతాం బెటర్. రోజుకు కూడా అనవసరం. ఎందుకంటాను ఎందుకు వాళ్ళ పవిత్రం అలాగే ఉంది. ఇంటికి బతకాలి. ఇచ్చికి కొట్టాడు. కొట్టే మేము ఏమన్నా ఎస్ఐ గారికి చెప్పాం. ఈ సంఘటనకు పాత గొడవలే కారణమని, దానిలో భాగంగా ఈ నెల 31న రాత్రి కూడా ఘర్షణ పడ్డారని స్థానికులు చెబుతున్నారు.